అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట. అదేంటిదంటే ఫేస్ కూడా ట్యాన్ బట్టి బాగా ఉంది. ఈ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది. దాని గురించి ఏం చేయాలని చిట్కా ఏమైనా ఉంటే చెప్పమని, ఇంటి చిట్కా ఏమైనా ఉంటే చెప్పమని. అదండి, ఎక్కడ ట్యాన్ పట్టినా కూడా ఇది ఈజీగా ఇట్లా తీసేసినట్టుగా పోతుంది అనమాట. దీంతో ఇది రైస్, మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదండి. అన్నం వండుకున్న దాన్ని, వండుకున్న అన్నాన్ని మెత్తగా మిక్సీకి చేసుకోండి, కొంచెం అంత తీసుకొని. దాని తర్వాత షుగర్. చాలా రిజల్ట్ ఉంటుంది, మీకు చూస్తే ఇట్లా అనిపిస్తుంది కానీ ఇది నేను ప్రాక్టికల్గా చేసిన కాబట్టి మీకు చూపిస్తున్నా. ఒక స్పూన్ అంత తీసుకోండి షుగర్, ఒక స్పూన్ అంత షుగర్. అన్నము, షుగరు మన ఇంట్లో అన్నమాట. వెంటనే వీడియో చూసిన వెంటనే మీరు ఫాలో అవ్వండి, చేసుకోండి, ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఇది టమాటా, ఒక టమాటా మంచిగా మనకు మసాజ్ చేయడానికి అనుకూలంగా టమాటా రసం అనేది ఇట్లా కలుపుకోవాలన్నమాట. మనం చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది బ్లీచ్ లాగా యూజ్ అవుతుంది, బ్లాక్నెస్ మొత్తం తగ్గిస్తుంది. రైసు, టమాటా రసం, షుగర్, ఈ మూడు కలపండి బాగా. ఇంకా రసం చూడండి, ఇట్లా రసం వస్తుంది, ఇట్లా కలిపేసేయండి. ఇది బాగా కలపండి. ఇట్లా కలిపితే ఇది మంచిగా క్రీమ్ లాగా తయారవుతుంది మనకు. క్రీమ్ లాగా తయారైనాక ఈ క్రీము అన్నం మెత్తగా మిక్సీకి వేసుకుంటాం కదా. షుగర్ అనేది వెంటనే కలుపుతున్నాం కాబట్టి కొంచెం రఫ్ ఉంటుంది ఇందులో. దీన్ని మన ఫేస్కి కానీ, నెక్కు కానీ, చేతులకు కానీ ఎక్కడైనా బ్లాక్నెస్ ఉంటే అక్కడ వాడితే మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. ఫేస్కి నేను అప్లై చేసుకొని చూపిస్తున్నా చూడండి. ట్యాన్ అయితే మంచిగా పోతుంది. ఎట్లా అంటే ఫ్రెష్గా, ఇట్లా ఫ్రిడ్జ్లో తీసిన యాపిల్ పండు ఎలా ఉంటుందో మన ఫేస్ అంతా మంచిగా షైనింగ్ వస్తుంది అనమాట. దీనికి రైస్ బాగా యూజ్ అవుతుందండి, మన ఫేస్కు మంచి గ్లో తీసుకొస్తుంది. ఇట్లా మీరు ఫేస్కి అప్లై చేయండి, మసాజ్ లాగా చేయండి. ఎందుకంటే మసాజ్ చేస్తే మనకు ముడతలు, ఫేస్ పైన ఉన్న ముడతలు కూడా పోతాయి అన్నమాట. ఇది కొంచెం కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. ఎలాంటి చర్మం వాళ్ళైనా వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు వాడచ్చు, ఆయిల్ స్కిన్ వాళ్ళు వాడచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు వాడచ్చు, ప్రతి ఒక్కరు వాడచ్చు. ఈ నెక్ అయితే, నెక్కుకు మాత్రం ఒక ట్రీట్మెంట్ లాగా చేసుకోండి. ఫేస్కి ఇట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే వారానికి 2 సార్లు చేసుకోండి ఫేస్కి. నెక్కు బాగా బ్లాక్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిరోజు ట్రీట్మెంట్ లాగా చేసుకోవాలి. ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి, ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్న వస్తువులే, స్పెషల్గా వాటి కోసం మనం తయారయ్యేది లేదు కాబట్టి, చేసుకోవాలనేది లేదు కాబట్టి మీరు అది ఫాలో అవ్వండి. ఇట్లా మసాజ్ లాగా చేయండి, ఒక 10 నిమిషాలు ఉంచండి, వాటర్ పోసి కడిగేయండి. సోప్ అనేది పెట్టొద్దు, అది పెట్టినప్పుడు ప్రతిరోజు నైట్ టైంలో చేసుకొని వాటర్ పోసి కడిగేసుకొని మార్నింగ్ అనేది మీరు యథావిధిగా చేసుకుంటే మీకు అంత సమస్య అనేది సాల్వ్ అయిపోద్ది అనమాట. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా స్కిన్లో ఉన్న నలుపు అనేది పోవడానికి ఆయింట్మెంట్లు అనేవి కూడా వాడినంత వరకు మాత్రమే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇట్లాంటివి మాత్రం పర్మనెంట్గా సమస్య అనేది పోద్ది అనమాట. దీంతో పాటు మీరు ప్రతిరోజు వాటర్ మంచిగా తీసుకోండి. వాటర్లో కొన్ని తులసి ఆకులు వేసుకొని, తులసి ఆకులు వాటర్ తాగిరనుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మిగతా విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మాత్రం మన బాడీని కూల్ చేస్తుంది, ట్యాన్ రానియదు, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా వాడుకోండి. వాడిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని నాకు కంపల్సరీ కామెంట్లో పెట్టండి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మాత్రం వెంటనే కామెంట్లో పెట్టండి. వీడియో చూడగానే వెంటనే మీరు తయారు చేసుకొని వెంటనే వాడండి, మీకే తెలుస్తుంది. మామూలు స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మంచి షైనింగ్ అనేది వస్తుంది. ట్యాన్ ట్రీట్మెంటే కాదండి, రెగ్యులర్గా వాడుకోవడానికి కూడా ఇది మంచి బ్లీచ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా ఫంక్షన్ పోయేటప్పుడు 12 అవర్స్ ముందు మనం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మీరు దీన్ని ఇంత ఈజీగా కొట్టిపడేయొద్దు. మన ఇంట్లో ఉన్న వస్తువులకు ఎప్పుడైనా విలువ ఉండదు. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి చాలా డబ్బులు పెట్టి 300, 500, 600 అట్లా పెట్టినప్పుడే అది విలువైన ఐటమ్ అని మనం భద్రంగా దాచుకొని పెట్టుకుంటాం. కానీ భగవంతుడు మన ఇంట్లో ఉన్న మనం తినే ఆహార పదార్థాలనే మన సౌందర్య పోషణలు కూడా పెట్టిర్రు. కాకపోతే మనం దాన్ని ఎట్లా వాడాలనేది గుర్తు పెట్టుకొని వాడితే మనకు అన్ని రకాలుగా మన ఇంట్లోనే దొరుకుతాయి అన్నమాట.
తప్పకుండా మీరు ట్రై చేయండి. మంచి రిజల్ట్ బాగుందండి. డబ్బులు దుబారా చేయకండి. డబ్బులతో పాటు మీకు ఏంటంటే క్రీమ్స్ అన్నీ వాడితే స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం రిజల్ట్ వస్తుందేమో కానీ ఆ తర్వాత మాత్రం సమస్య చాలా తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఆ సమస్యలన్నీ కూడా రాకుండా ఇంటి చిట్కాలతోటే మీ సమస్యలు కొంచెం ప్రొలాంగ్ అయినా కూడా వీటి సైడ్ పోయినాం అనుకోండి, మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికీ రాదు. మంచి గ్లో అనేది మీరు ఫాలో అవుతుంటే ఇట్లనే కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయం ఏదో రకంగా కామెంట్ అనేది పెట్టండి. పెడితేనే మన వీడియోలన్నీ అందరికీ చేరుతాయి, అందరికీ కూడా ఉపయోగపడతాయి. మీ అభిప్రాయం ఏదైనా సరే నేను అంగీకరిస్తా. తప్పకుండా కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.